సంక్రాంతికి హైదరాబాద్ ఖాళీగా ఉండిద్ది అని లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అర్థమైందండి. లాస్ట్ ఇయర్ ట్యాంక్ బండ్‌కెళ్ళాము. అంతా ఖాళీగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఈ ఇయర్ కూడా మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే శిల్పారామం మా ఇంటికి దగ్గరేనండి. అక్కడికి తీసుకెళ్లారు మా హస్బెండు. హైదరాబాద్‌లో కాస్తో కూస్తో ఉన్న జనాలందరూ ఈ శిల్పారామం దగ్గరే ఉన్నట్లున్నారు. అంత క్రౌడ్ ఉంది. ఎలాగో ఎంట్రీ టికెట్ అయితే దొరికింది. తీసుకొని లోపలికెళ్ళిపోయాము. లోపల అంత క్రౌడ్ లేదు బయటున్నంత. ఏదేమైనా బెంగుళూరు స్ట్రీట్ షాపింగ్‌నయితే మేము, మా పిల్లలు చాలా మిస్ అవుతున్నామండి. కొనే ఉద్దేశ్యం అయితే ఏమీ లేదు. కానీ ఎలా ఉంటది? ఏంటి? జస్ట్ చూడటానికే వచ్చాను. ఇక్కడ అన్నీ బావున్నాయండి. క్వాలిటీ బావున్నాయి ముందు. క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్‌లీ ప్రైస్ కూడా అంతే ఉన్నాయి. రెంటెడ్ హౌస్ అయ్యేటప్పటికి డెకరేటివ్ ఐటెమ్స్ ఏమి కొనాలనిపించట్లేదసలు. మాకు తెలియకో ఏమో ఓన్లీ ఈ డెకరేటివ్ ఐటెమ్స్, క్లాతింగ్ ఉన్న స్ట్రీట్‌లోని తిరుగుతానే ఉన్నాము. కొనే ఉద్దేశ్యం ఏమీ లేకుండా తిరగాలంటే చాలా బోరు. ఇక్కడ బెడ్ షీట్స్ చాలా బావున్నాయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా బావున్నాయి. ఇంకోటి పర్ల్స్ కూడా చాలా బావున్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇదైతే బుట్ట బావుందండి. పాము పట్టే బుట్టలాగా ఉంది. చాలా బావున్నాయి. ఇక్కడ ఐటెమ్స్ అన్నీ బావున్నాయి. ఈ కుట్టి కీ చైన్ అయితే చాలా బావుంది. 8-17 వరకి సంక్రాంతి సంబరాలని చెప్పి ఏవో ఉన్నాయండి. ఇలా అన్నీ డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ లైటింగ్ పెట్టారు. మాకైతే పిచ్చి బోర్ కొట్టి పిచ్చి మొహాల్లాగా చూస్తా ఉన్నాము. కొంచెం ముందుకెళ్ళగానే డాన్స్ పర్ఫార్మెన్స్‌లు జరుగుతున్నాయండి. ఇంక అక్కడ కూర్చొని కొంతసేపు చూసి వచ్చేసాము. అక్కడక్కడ హరిదాసుల వారు, డూడు బసవన్న ఇలా స్టాచ్యూస్ వీటి గురించి అన్నీ మా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్ళాము. మధ్యలో ఎక్కడో నాకు నచ్చిన ఐటెమ్స్ దొరికినియి. అవి తీసుకొని ఇంటికెళ్ళిపోయాము. ఏమేం తీసుకున్నానో చూపిస్తాను. స్టవ్ దగ్గర గరిటెలు, స్పూన్లు అవి పెట్టుకోవడానికి తీసుకున్నానిది. బావుంది. అండ్ ఈ కప్పు, కాఫీ మగ్ గూడా చాలా బావుంది. ప్రైస్ కూడా తక్కువే పడినియండి. ఈ బౌల్స్ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నాకు కావాల్సిన సైజ్ అయితే ఇప్పుడు దొరికితే తీసుకున్నాను. టోటల్ 1100 అన్నాడు. 700కి బార్గెయిన్ చేసి తీసుకున్నాను. ఈ వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.